ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలను కాంగ్రెస్ హైకమాండ్ లైట్ తీసుకుంటుందా? ఎన్నికల్లో షర్మిల పనితీరుపై అసంతృప్తిగా ఉందా? కాంగ్రెస్ లోకి వలస రావడానికి ఇతర పార్టీ నేతలకు షర్మిల అడ్డంకిగా మారారా? సీనియర్ల నుంచి షర్మిల అసంతృప్తి రాగం ఎదుర్కొంటున్నారా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తాజాగా ఏపీలో రాజకీయ పరిణామాల్ని పరిశీలిస్తే కాంగ్రెస్ అధిష్టానం పక్కన పెట్టినట్లే అనిపిస్తోంది. ఇక పీసీసీలో పదవుల కోసం షర్మిల ఇచ్చిన లిస్టును సైతం హైకమాండ్ పరిగణలోకి తీసుకోలేదట. 4 రాష్ట్రాల ఎన్నికల తర్వాత చూద్దాంలే అంటూ పక్కన పెట్టేసిందట. ఇంతకీ కాంగ్రెస్ అధిష్టానం షర్మిలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు? వైఎస్ షర్మిల మాజీ సీఎం వైఎస్ఆర్ గారాల పట్టి ఆ ట్యాగ్ లైన్ తోనే ఏపీలో ఏకంగా పీసీసీ చీఫ్ గా ఎన్నికయ్యారు. అంతేకాదు ఆమె పదవి చేపట్టే నాటికి అన్న వైఎస్ జగన్ ఏపీ సీఎంగా ఉండడం, వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉండడంతో ఆమెను కాంగ్రెస్ గొడుగు కిందకు చేర్చాయి. ఉన్నట్టుండి పెద్ద పదవిని అప్పగించాయి. ఏపీలో కాంగ్రెస్ కి అంత సీన్ లేదని అనుకోవచ్చు. ఏమున్నా లేకపోయినా పీసీసీ చీఫ్ అంత సులువుగా దక్కే పదవి కాదు. ఏపీ కాంగ్రెస్ నే నమ్ముకుని ఇంకా చాలా మంది సీనియర్ లీడర్లు ఉన్నారు. వారంతా మరే పార్టీలోకి వెళ్లేది ఉండదు. ఇక షర్మిలను ఏపీకి తేవడంలో కాంగ్రెస్ ఒక టాస్క్ ని సక్సెస్ఫుల్ గా నెరవేర్చుకుంది. ఇక రెండో టాస్క్ జగన్ ని గద్దెదించడం. జగన్ ని అధికారానికి దూరం చేస్తే వైసీపీ నుంచి నేతలు వలసబాట పడతారని, కాంగ్రెస్ కి ఏదో నాడు వారంతా జమవుతారని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. ఏపీలో వైసీపీ ఓటమి పాలైంది కాబట్టి షర్మిలకు అప్పగించిన రెండో టాస్క్ వైసీపీ నుంచి నేతలను కాంగ్రెస్ వైపు మళ్లించడం. ఆ పనిలో షర్మిల ఎంత మేరకు సక్సెస్ అయ్యారంటే జవాబు ఎవరికి వారుగా తెలుసుకోవాల్సిందే. కాంగ్రెస్ ఏపీపై ఎంత ఫోకస్ పెట్టిందన్నది వైఎస్ఆర్ జయంతిని గ్రాండ్గా జరపడం, దానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా కీలక మంత్రులు నేతలను పిలవడం బట్టి అర్థమవుతోంది. అంత ఖర్చు పెట్టి ఆర్భాటంగా కార్యక్రమాలు చేసిన ఒక్కరంటే ఒక్క నాయకుడు కాంగ్రెస్ వైపు చూడలేదు. వలసలు అన్ని కూటమి పార్టీల వైపు సాగుతున్నాయి. మరి కాంగ్రెస్లోకి రాకుండా కూటమి పార్టీలను ఎంచుకోవడం వెనుక లోపం ఎక్కడ ఉంది అంటే షర్మిల సింగిల్ పాయింట్ ఎజెండా నుంచి బయటకు రాకపోవడం వల్లనే అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఆమె ఎన్నికల ప్రచారంలో అప్పటి అధికార పార్టీ అయిన వైసీపీని అన్న జగన్ని విమర్శిస్తే అది బాగా పండింది, హిట్ అయ్యింది. కానీ ఇప్పుడు ఏపీలో వైసీపీ విపక్షంలో ఉంది. దాంతో రూట్ మార్చాలి, వ్యూహాలు మార్చాలి. కానీ షర్మిల పీసీసీ చీఫ్గా ఉంటూ సొంత అజెండాను, వ్యక్తిగత వైరాన్ని ముందుకు తెస్తున్నారని కాంగ్రెస్ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అధికారం కోల్పోయిన తర్వాత కూడా జగన్ పై షర్మిల విమర్శల దాడి తగ్గలేదు. మొన్నటికి మొన్న విశాఖలో జరిగిన ప్రమాదానికి కారణం వైసీపీ ప్రభుత్వం నిర్వాకమేనని విమర్శలు కురిపించారు. అక్కడ కూడా జగన్ ని టార్గెట్ చేశారు. దీనివల్లనే వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు రావడం లేదని సీనియర్ నేతల అభిప్రాయం. వైసీపీ నేతలకు కాంగ్రెస్ లో చేరాలని ఉన్నా షర్మిల వైఖరి నచ్చక సైలెంట్ అవుతున్నారన్న మాట కూడా ప్రచారంలో ఉంది. ఇక ఇటీవల ఢిల్లీలో జరిగిన పీసీసీ మీటింగ్కి అటెండ్ అయిన షర్మిల ఏపీ పీసీసీ పదవులను తన వారితో భర్తీ చేయడానికి 50 మందితో ఒక లిస్ట్ని హైకమాండ్కు సమర్పించారు. ఆ లిస్టులో ఉన్న వారికి పదవులు ఇస్తే తాను సాఫీగా ఏపీలో కాంగ్రెస్ రథాన్ని నడుపుతానని ఆమె హైకమాండ్తో చెప్పారట. అయితే ఆ లిస్టుకి కేంద్ర నాయకత్వం ఆమోదముద్ర వెయ్యలేదని తెలుస్తోంది. అందులో ఉన్నవారు షర్మిల అనుచరులు తప్ప కాంగ్రెస్ కోసం పనిచేసే వారికి న్యాయం జరగలేదని పార్టీలోని సీనియర్లు చెప్పడం వల్లే ఆ లిస్టు ఆగిందని సమాచారం. శుంకర పద్మశ్రీ వంటి వారిని షర్మిల తప్పించడం, అలాగే పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలను సైడ్ చేయడం వంటి వాటి మీద కూడా కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు వెళ్లాయని అంటున్నారు. సీనియర్ల అభ్యంతరంతో 4 రాష్ట్రాల ఎన్నికల తరువాతనే ఏపీ పీసీసీ పదవుల భర్తీకి హస్తం హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే షర్మిల ఇచ్చిన లిస్టులో మార్పులుండే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతానికైతే షర్మిల పీసీసీ చీఫ్గా ఉన్నారు. మిగిలిన కార్యవర్గాన్ని నియమించాల్సి ఉంది.
మరి ఆమె మాటకు ఓకే అని కాంగ్రెస్ అధినాయకత్వం ఆమె చెప్పిన పేర్లకు ఆమోదముద్ర వేస్తుందా, లేక అందరి అభిప్రాయాలను తీసుకుని ఒక సమిష్టి నాయకత్వానికి గుర్తుగా లిస్టు ప్రకటిస్తుందా అన్నది చూడాలి. ఏది ఏమైనా కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం మాత్రం సమిష్టిగానే ఏపీ కాంగ్రెస్ ముందుకు సాగాలని కోరుకుంటోందట. అలాగే సింగిల్ పాయింట్ ఎజెండాలు కాకుండా కాంగ్రెస్ వృద్ధి కోసం అంతా పనిచేయాలని సూచిస్తోందని సమాచారం. మరో 2 నెలల తర్వాత కాంగ్రెస్ ఏపీ మీద ఫుల్ ఫోకస్ పెడుతుందని తెలుస్తోంది. మరి కాంగ్రెస్ కనుక సమిష్టి నాయకత్వం అంటే ఏపీ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది.